చేరొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా గూర్చిన పరిచయము అవసరం లేదు. ఎందుకంటే చిన్ననాటి నుంచి నా ఎదుగుదలను, నా యవ్వనాన్ని, నా పెళ్ళిని, ఈరోజు తండ్రిగా ఉన్న నన్ను మీరు ఎరిగి, మా కుటుంబాన్ని బాగా దగ్గరగా ఎరిగి ఉన్నవాళ్ళు. ఉదయకాలన ధ్యానం నిమిత్తము ఒక సందర్భాన్ని మీ ముందు పెట్టాలని ఆలోచన కలిగి సిద్ధపడి మీ మధ్య నిలబడి ఉన్నాను. రండి చూద్దాము. మార్కు సువార్త 8వ అధ్యాయము. The Gospel according to Mark, chapter 8, verses 18. 8వ అధ్యాయము 18వ వచనం. మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసి కొనరా. మరలా చదువుతున్న ఈ మంచి మాట మీ కొరకు. మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసి కొనరా. మీ దగ్గర కొత్తగా ప్రింట్ అయిన బైబిల్స్ ఉంటాయి. కంప్యూటర్ ప్రింట్ బైబిల్ అంటారు. ఆ బైబిల్లో ఉంటే ఈ 18వ వచనము రెడ్ కలర్లో కోట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ రెడ్ కలర్లో కోట్ అయిందంటే యేసుక్రీస్తు ప్రభువారి నోటి నుంచి వచ్చిన మాట. దిస్ వర్డ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితో మాట్లాడినాడు. ఈ ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులను అడగలేదు. ఈ ప్రశ్న అక్కడున్న విశ్వాసులను అడగలేదు. ఈ ప్రశ్న తనతో పాటు నడిచి, తనతో పాటు అద్భుతాలు చూచి, తనను హత్తుకొని నడుస్తున్న శిష్యులను ప్రశ్నిస్తున్నాడు. ఈ ఉదయకాలన we come with a different assets before God. అంటే మన మనస్సులు కేంద్రీకరణ చేసుకునడానికి నానా విధములైన ఆలోచనలతో ఇక్కడికి వచ్చి ఉంటాం. కానీ దేవుడు నిన్ను నన్ను ఈ ఉదయాన ఒక ప్రశ్నతో మనం ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు. మీరు కనులుండి చూడరా అని అడుగుతున్నాడు. మార్కు సువార్తలో మీరు మార్కు సువార్త మొత్తం చదివితే మార్కు సువార్తలో ప్రతి ఒక్క అధ్యాయంలో ఒక ప్రశ్న ఉంటుంది. ప్రతి ఒక్క అధ్యాయంలో ఒక ప్రశ్న ఉంటుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిసారి మార్కు గారిని ఆయన ప్రేరేపించి ఒక ప్రశ్నను మన మధ్యకి తీసుకొని వస్తున్నాడంటే ఆయన ఏమై ఉన్నాడో ఎరగడానికి. Our whole soul responsibility is to understand what God is. దేవుడు మనకేమై ఉన్నాడో మనము జ్ఞాపకం చేసుకొనడానికి, లేదా దేవుడు ఆయన మనకి ఏమి చేస్తున్నాడో మనం గుర్తు తెచ్చుకొనడానికి, దేవుడు మన కొరకు ఏమి చేయగలడో ఆలోచన చేయడానికి ప్రతి ఒక్క అధ్యాయంలో ఒక ప్రశ్నను వదిలిపెట్టున్నారు. చూద్దాం ఆ ప్రశ్నలో. 4వ అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు గాలియు సముద్రమును ఆయన లోపాటు చేసుకున్నాడు. అంటే ఆయనకు లోబడి ఉన్నాయి, ఆయన గద్దించి ఉన్నాడు. ఉందా? శిష్యులు దానికి ఆశ్చర్యపోయి శిష్యులు వెనక్కి ఆయనని తిరిగి ప్రశ్నిస్తున్న మాట, లేదా వారిలో వారు ప్రశ్నిస్తున్న మాట, ఈయన ఎవరు అని అడుగుతున్నారు. Who is he that he can calm the storms, that he can make the thunders to bow for him? గాలులను తుఫానును గద్దించగలుగుతున్నాడు, ఈయన ఎవరు అని అడుగుతున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు ఇళ్ళకెళ్ళి చదువుకుంటే దయ్యాలు కూడా ఆయనను గుర్తిస్తాయంట. Demons can recognize who is Jesus Christ. ఆయనను దేవుని కుమారుడు అని ఆయనను ఒప్పుకుంటాయంట. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 5,000 మందికి ఆయన ఆహారము పెట్టి ఆయన ఆశ్చర్యమైన పనులు చేసి, కానీ ఆయన అద్భుతాన్ని ఎవరు గుర్తించలేకుంటున్నారు. ఇక్కడ ఒక గొప్ప సత్యం మనం ఆలోచన చేయాలి ఉదయకాలం. మన వాక్య సందేశము రొట్టెల గురించి కాదు. మన వాక్య సందేశము ఆయన అద్భుతాలు చేస్తున్నాడు అనేది కాదు.
మన వాక్య సందేశము యేసుని బయలుపరచడం. నీ జీవితంలో, నా జీవితంలో అనేకమైన సందర్భాలలో కనులుండి కూడా ఆయన మీద విశ్వాసం ఉంచక మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకునే వాళ్ళము. ఒక మంచి మాట ఉంటది. సామెతలు, ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 3 వర్సెస్ 4 ఒక మాట ఉంటది. ఎవరన్నా తీసి చదవగలరా అన్న? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని అనే మాట ఉంటది. ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుకొనుము. నా తట్టు తిరిగితే ఒకసారి నన్ను చూస్తే ఈ ఉదయకాలంలో ఒక ప్రశ్న. కన్నులుండి కూడా మీరు చూడకుంటున్నారని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అడుగుతున్నారు. కానీ ఈ పుల్పెట్ మీద నిలబడి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తున్నారా? లేదా ఆత్మీయమైన నేత్రాలతో ఆయనను చూడాలనుకుంటున్నారా? మనలో ఎంతమంది మన ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయనను చూస్తున్నాం? మనలో ఎంతమంది ఆయనను కేంద్రీకరణ చేసుకొని ఆయనే ఆధారం అని నడుస్తున్నాం? ఇలా చెప్పుకోవచ్చు, అన్నా నేను నడుస్తున్నానన్నా. ఎందుకంటే నువ్వు నడిచేది నాకు కనిపించదు, నేను నడిచేది నీకు కనిపించదు. కాబట్టి వినిన వానికి వినును గాక అని, అర్థమైన వానికి అర్థమైనది గాక అని చెప్పి మాటలు చెప్పుకొని వెళ్ళిపోతుంటా. ఈ కాంటెక్స్ట్ లో, మార్కు సువార్తలో ఈ కాంటెక్స్ట్ మీ ముందు ఎందుకు పెట్టాలనే ఆలోచన ఉందంటే, ఈనాడు సమాచారము చాలా ఎక్కువగా ఉంది. ఒక్కసారి యూట్యూబ్ తీసుకొని ఆ సెర్చ్ బార్ లో బైబిల్ అని కొట్టంగానే 10,000 మంది కూర్చొని వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. గూగుల్లో ఇలా కొట్టగానే యేసయ్య ఎవరంటే యేసయ్య గురించి పెద్ద చరిత్ర మనకు చెప్పేస్తుంది. లేదా ఒక వర్తమానం గురించి, ఒక కీలమైన టాపిక్ గురించి మీరు సెర్చ్ చేస్తే ఓపెన్ బైబిల్ సోర్స్ అనేది మీకు బైబిల్ని తేటగా తెలియపరుస్తుంది. We do have so much of information available, but we are lacking in revelation to look at Jesus. మనము జీవిస్తున్న కాలంలో కావలసినంత సమాచారం ఉంది. కానీ ఏం తక్కువైంది? ప్రత్యక్షత తక్కువైంది. ఆయనని చూడాలనుకునే ప్రత్యక్షత తక్కువైంది. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలనే ప్రత్యక్షత తక్కువైంది. ఆయన మీద విశ్వాసం ఉంచాలనే ప్రత్యక్షత తక్కువైంది. అందుకే ఆ దోణలో కూర్చొని యేసయ్య అడుగుతున్నాడు, అయ్యా మీరు కన్నులుండి కూడా నన్ను చూడటం లేదయ్యా అని అడుగుతున్నాడు. ఎంత మంచి ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ అన్ ఐ ప్రాబ్లం, బట్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఆఫ్ స్పిరిచువల్ పర్సెప్షన్. వాళ్ళకి కళ్ళు కనిపించడం లేదా? ఆ దోణలో ఉన్న వాళ్ళలో ఎవరికైనా కళ్ళు కనిపిస్తున్నాయా? లేదా గుడ్డి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ ఫిట్గా ఉన్నారు. అందరూ ఫిషర్ మ్యాన్. అందరూ సమృద్ధిగా ఆహారం తీసుకుంటూ, సమృద్ధిగా ఆయన మాటలు వింటూ నడుస్తూనే ఉన్నారు. కానీ ఆయనను ఆత్మీయ కోణంలో చూడటం లేదు. ఆయనను ఎలా చూడటం లేదంట? ఆత్మీయ కోణంలో చూడటం లేదు. హోషియా భక్తుడు ఒక మాట రాస్తాడు, చూద్దామా? హోషియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో హోషియా భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. జ్ఞానము లేక నా ప్రజలు నశించుచున్నారు. ఏమి లేక? జ్ఞానము లేక. ఆ జ్ఞానం ఎక్కడ ఉంది జ్ఞానము? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంది. ఉందా ఆ మాట? సామెతల్లో మాట ఉందా లేదా? మీరందరూ అలా చూస్తుంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే నేను మీకంటే చాలా చిన్నవాడిని. బహుశా నా 2వ సంవత్సరం నుంచి నన్ను ఎరిగిన వాళ్ళు మీరందరూ. ఇంత చిన్నపిల్లవాడు వీడు నాకంటే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
నాకంటే వాక్యాన్ని బాగా చక్కగా వివరించగలిగిన వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. జ్ఞానము, సంపాదన ఆయన యందు గుప్తములై ఉన్నాయి అని రాస్తాడు. అవునా? ఏంటంటే ఆ జ్ఞానము లోకానికి సంబంధించిన జ్ఞానం కాదు. లేదా మనమేదో కంప్యూటర్ ముందు కూర్చోనో, లేకపోతే మన చేస్తున్న పనిలో మనం జ్ఞానము సంపాదించుకొనడం కాదు కానీ, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన నీ కొరకు ఏమి చేస్తున్నాడో జ్ఞానపూర్వకంగా ఆయనను ఆలోచింపజేయడాన్నే. అందుకే హోషేయ భక్తుడు రాస్తున్నాడు, జ్ఞానము లేక నా ప్రజలు నశించుచున్నారు అంటున్నాడు. అక్కడేమో యేసయ్య కనులుండి కూడా చూడటం లేదా అంటున్నాడు. ఈయనైతే జ్ఞానము లేక నశిస్తున్నారు అంటున్నాడు. ఏంటి మన పరిస్థితి? వేర్ ఆర్ వి? హౌ ఆర్ వి? హూ ఆర్ వి? బాగున్నాయి కదా రైమింగ్? రైమింగ్ బాగుంది కదా? వేర్ ఆర్ వి? హౌ ఆర్ వి? హూ ఆర్ వి? మనం ఎక్కడున్నామో, మనం ఎలా ఉన్నామో, మనం ఎవరమై ఉన్నాము. రండి కొన్ని వాక్యాలు మనం చదువుకుంటూ ముందుకెళ్దాము. ఈ వాక్యాన్ని నేను మీకు పఠనం చేసిన తర్వాత, లేకపోతే ఈ వాక్య సందేశం చెప్పిన తర్వాత మీకంటూ ఒక ఐడియా వస్తది మీరు ఎక్కడుంటున్నారు అనేది. మీ విశ్వాసం ఎక్కడ ల్యాక్ అయితుంది అనేది మీకు అర్థమవుతుంది. మళ్ళీ పాల్ యూ కెన్ గో టు మామ్. కెన్ గో టు మామ్. సారీ. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో దేవుడు మొట్టమొదటిగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంట? ఆదికాండము భూమి ఎలా ఉందంట? నిరాకారంగా శూన్యముగా ఉన్నదంట. చీకటి అగాధమైన జలము పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అప్పుడు ఏమన్నాడంట దేవుడు? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు భూమిని చూస్తున్నాడంట. భూమి ఎలా ఉందంట? నిరాకారముగా శూన్యముగా ఉందంట. నిరాకారంగా శూన్యముగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. చీకటైన అగాధ జలము దాన్ని కమ్ముకొని ఉండటం ఇష్టం లేదు. ఆ చీకటిని బయటికి తీసివేయడానికి ఆయన ఏమన్నాడంట? వెలుగు కమ్మనగా వెలుగు ప్రత్యక్షమైందంట. ఓ మానవుడా నువ్వు కలుగు అనలేదు మొదటి దినాన. లేదా డబ్బా నువ్వు కలుగు అనలేదు. లేదా జంతువు నువ్వు కలుగు అనలేదు. లేదా ఈరోజు నేను ధరించుకున్న బట్టలు నువ్వు కలుగు, లేదా నేను వాడే టెక్నాలజీ నువ్వు కలుగు అనలేదు. ఆయన ఏం కలగమన్నాడు? వెలుగుని కలగమన్నాడు. ఎందుకు? ఒక మాట ఉంటుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో. ఒకసారి చూద్దాం. ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక, The book of Ephesians chapter 2. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 2:2లో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయుతులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకొనుచుంటిరి. ఈ ప్రపంచ ధర్మం అంటే చీకటి. అవునా? చీకటిలో మనల్ని మనము వెలుగుగా చేసుకుంటున్నాం, లేదా వెలుగు కొరకు వెతుక్కుంటున్నాము. వీఆర్ లుకింగ్ ఫర్ దట్ లైట్ ఆర్ దట్ రెవల్యూషన్ వెన్ వీఆర్ ఇన్ ద డీప్ ఆఫ్ డార్క్నెస్. ఆయన ఆత్మీయ సత్యం ఏంటంటే ఆయన వెలుగుని కమ్మన్నాడు. ఎందుకంటే వెలుగు ప్రత్యక్షతనిస్తుంది అని. ఆ వెలుగు ఎవరై ఉన్నారు? ఆ వెలుగు ఎవరై ఉన్నారు? ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారి. కీర్తనలు 119వ కీర్తన 130వ వచనాల్లో ఉంటుంది. చూద్దామా? 119వ కీర్తన
చరణం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. చాలను. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఈ ప్రపంచంలో దొరికే ఇన్ఫర్మేషన్ మన తలను నింపేస్తుంది, మన ఆలోచనను మారుస్తుంది. మన తలలో ఇది కరెక్టా లేకపోతే ఇదే కరెక్టా అనే సందేహాన్ని తీసుకొని వస్తుంది. కానీ ప్రత్యక్షత ఈ వెలుగులో, ఈ వాక్యం అనే వెలుగులో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ జీవితము మారుతుంది. ఈ రెవల్యూషన్ నీకు ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. నీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు, నీ జీవితంలో వాక్యము వెల్లడైనప్పుడు, నీ జీవితంలో వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్న ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వగలవు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? కనులుండియో చూడలేకున్నారా? చీకటి ఉంటే ఎవరైనా చూడగలరా? ఇలా అనుకుందాం, ఒక గొప్ప ధనవంతుడు చాలా చక్కగా మంచిగా ఒక నిర్మాణం పెట్టుకొని, అంటే ఒక గృహాన్ని కట్టుకొని ఉన్నాడు. పొద్దున అయితే ఆ గృహం చాలా సుందరంగా కనిపిస్తుందంట, రాత్రి అయితే ఒక పాడు వచ్చిన బంగ్లాలాగా కనిపిస్తుందంట. ఎందుకో? దాంట్లో వెలుగులే. పాపం కరెంట్ అప్లై చేసుకోలేదు మనోడు, కరెంట్ కనెక్షన్ లేదు. అప్పుడు ఏమైంది? పొద్దున ఎంత మంచిగా కనిపించినా కూడా రాత్రి చీకటి ఉంది. ఆ చీకటిలోనికి నువ్వు నేను వెళ్ళడానికి ఇష్టపడతామా? మనకు ధైర్యం సరిపోతుందా? నాకు ఒక యాడ్ గుర్తొస్తుంది, అంటే సోషల్ మీడియాలో గత కాలంలో వచ్చే యాడ్, మేము చిన్నప్పుడు వచ్చే యాడ్. హ్యాపీ డెంట్ అని ఒక చిన్న చాక్లెట్ లాంటిది, చీవింగ్ గమ్ లాంటిది వేసుకుంటే ఆ పళ్ళు ఓపెన్ చేయగానే ట్యూబ్ లైట్ లాగా ఆ ఊరు మొత్తం ట్యూబ్ లైట్ వెలుగుతుంది. గుర్తుందా మీలో ఎవరికైనా ఈ యాడ్? ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఎప్పుడైతే వాడు ఆ హ్యాపీ డెంట్ అనేది నోట్లో వేసుకుంటాడో వాడి పళ్ళు తెల్లగా అయిపోయి కాంతిని ప్రకాశింపజేస్తాయంట. అర్థమైందా? నేను చాలా లేమన్ గా చెప్తున్నాను ఏంటంటే, వాక్యము వెల్లడి అగుట తోడనే నీకు నాకు వెలుగు కలుగుతుందంట. అది ఎక్కడుంది ఆ వెలుగు? వాక్యంలోనే ఉంది. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వాక్యం అను నామము నీకు దొరికిందయ్యా అంటారు. వాక్యం అనే నామము నీకు పెట్టబడిందయ్యా అంటారు. యోహాను సువార్తలో యోహాను 1వ అధ్యాయంలో ఆయన రాస్తూ అంటాడు, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా నీ మధ్య నా మధ్య నివసించి ఆయన కృపను మనకు కనపరిచిన దేవుడు. ఎవరైనా? ఈజ్ నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువారు. అటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని పక్కన పెట్టుకొని, అంత శక్తి కలిగిన ప్రభువారిని పక్కన పెట్టుకొని, అంత వెలుగుతో నిండి ఉన్న ప్రభువారిని పక్కన పెట్టుకొని శిష్యులు ఏ పరిస్థితిలో ఉన్నారు? కనులున్నా కూడా చూడలేకపోతున్నారంట. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా! ఈనాడు ఈనాడు ఈ 2026వ సంవత్సరంలో మనకున్న ఆధునిక కాలంలో we live in a technology where people make us to run in a ultra speed way. మనకున్న టెక్నాలజీ కానీ, మనకున్న పరికరాలు కానీ, మనకున్న వనరులు కానీ మనల్ని పరిగెత్తడానికే చూస్తాయి. ఎందుకు తెలుసా? ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దండి. ఒక 5th క్లాస్ పిల్లోడికి ఐఐటి అవసరమా? అవసరమా? 5వ తరగతి చదివే పిల్లవాడికి ఐఐటి అవసరమా? లేదు కదా!
లేదా ఎల్కేజీ చదివే అబ్బాయికి డిప్రెషన్ అనే వ్యాధి ఉంటదని ఎవరన్నా గ్రహించగలరా? ఎవరన్నా గ్రహించగలరా? ఎల్కేజీ చదువుతుంటే బహుశా 3-4 సంవత్సరాలు అంతేనా? 4 సంవత్సరాల పిల్లవాడికి డిప్రెషన్ ఉందంటే ఎవరైనా నమ్మగలరా? లేదా వాడికి గ్రహింపు ఉంటదా? వాడికి తెలుసా డిప్రెషను? 33 సంవత్సరాలు నాకే డిప్రెషన్ గురించి సరిగ్గా తెలీదు. 57 సంవత్సరాలు మా నాన్నని డిప్రెషన్ గురించి అడిగితే నాకు కూడా సరిగ్గా తెలీదు నాయనా అంటాడు. లోకము మనల్ని ఎక్కడికి దారి తీస్తుందంటే, మనకి కనులున్నా కూడా మన ఆత్మీయ కోణంలో ఆయనను చూడడానికి ఇష్టపడటం లేదు. ఆయన మనకి ఏమి చేస్తున్నాడో చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే ఉదయకాలాన మార్కు సువార్త 8వ అధ్యాయంలో చాలా విషయాలుంటాయి. మీరు చదువుతా ఉంటే, మీ ఇంటికెళ్ళి మీరు ధ్యానం చేస్తుంటే చాలా మంచి విషయాలు మనకు లోతుగా అర్థమైతాయి. చూద్దామా? 8వ అధ్యాయము మొదటి వచనంలో ఆ! బహుజనములు కూడి రాగా వారిక తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారు తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒక్కడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నాయని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. ఇంకా కిందికి వస్తే 9వ వచనంలో, భోజనము చేసిన తర్వాత ఇంచుమించు 4,000 మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణ ఎక్కి దల్మనాత్ అనే ప్రాంతానికి పోయి ఉన్నాడంట. ఒక విషయము, ఇది యేసుక్రీస్తు ప్రభువు సెకండ్ టైము ఫీస్ట్ ఇస్తున్నాడు. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. మీరు ఆరో వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా 5,000 మంది తింటారు, 13 గంపలు వాళ్ళు ఎత్తుతారు. అవునా? ఉందా ఆ మాట? ఆరో అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయంలో 42, 43, 44, 42, 43 కలిసి ఉంది. మిగిలిన చేపలు రొట్టె ముక్కలు 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారందరూ 5,000 మంది పురుషులు. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్లో ఎప్పుడైనా ఒక సంఖ్యను తెలియపరిచినారు లేదా ఒక సంఖ్యను కోడ్ చేసినారంటే అది పురుషుల సంఖ్యనే. ఇట్ ఈస్ ఓన్లీ ద మెన్ కౌంట్, నాట్ ద ఉమెన్ కౌంట్. అందుకే ఇక్కడ కూడా క్లియర్ గా రాస్తున్నారు, పురుషుల సంఖ్య అని రాస్తుంది. సో ఇంచుమించు 5,000 మంది తిన్నారు అంటే పిల్లల్ని, ఎందుకంటే ఆయన పిల్లవాళ్ళ దగ్గరే తీసుకున్నాడు కదా, అక్కడ స్త్రీలు కూడా ఉండొచ్చు. ఇంచుమించు ఒక 10,000 మంది లేకపోతే 5,000 వాళ్ళు ఉంటే ఒక 3,000 మంది స్త్రీలు ఉన్నారని ఆలోచన చేసి స్కాలర్స్ దగ్గర దగ్గర ఒక 8,000 మంది ఉండొచ్చు అని రాస్తున్నారు. 8,000 మందికి సమృద్ధిగా, లేదా మనం బైబిల్లో ఉన్న మాటని తీసుకుందాం, 5,000 మందికి సమృద్ధిగా భోజనం పెట్టి ఎన్ని గంపలు ఎత్తున్నారు? 12 గంపలు ఎత్తున్నారు. రెండో సందర్భంలో 4,000 మందికి ఆహారం పెట్టి ఎన్ని గంపలు ఎత్తున్నారు వాళ్ళు? 7 గంపలు ఎత్తున్నారు. అక్కడ 12, ఇక్కడ 7, ఎంత క్యాలిక్యులేషన్?
ఎంతయ్యా? 19. యవనస్తులు ఎవరైనా ఒకరు గట్టిగా 19 అని చెప్తే బాగుండయ్యా. నాకంటే లెక్కలు రావు నిజంగా. 19 గంపలు ఎత్తినారు. అవునా? కానీ ఇక్కడ సందేహం ఏంటి మార్కు సువార్త 8వ అధ్యాయంలో? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటను అడగాల్సి వచ్చింది వాళ్ళని? 12 గంపలు ఎత్తినారు. 7 గంపలు ఎత్తినారు. కానీ పాపము శిష్యులు గంపలు తెచ్చుకొనుట మరిచిరి. ఉంటదా మాట చూద్దామా? అక్కడే 8వ అధ్యాయంలో 13లో రాసుంది లేదా 14లో రాసుంది. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. ఎంత పెద్ద సమస్య గదా! కదా! ఇలా ఆలోచన చేద్దాం. ఊరికి పోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఆ! చేతిలో టికెట్ పెట్టుకోకుండా పోతే ట్రైన్‌లో ఎక్కించుకోగలడా? ఈ కాలం పర్వాలేదు, స్మార్ట్ ఫోన్ చేతికొచ్చింది. లోకాన్ని చేతికిచ్చింది. అయ్యా ఫోటో తీసి పంపించు లేదా డౌన్‌లోడ్ చేసి పంపించు అని చెప్పి నడుస్తావు. ఇంతకుముందు కాలంలో అలా జరిగేదా? టికెట్ నీ చేతిలో ఉండాలా? అది చూయించాలా? దాంతో పాటు నీ ఐడీ కార్డ్ ఒకటి చూయించాలా? నువ్వు వెరిఫై అయితేనే ఎళ్తావు. ప్రయాణం చేస్తావు. లేకపోతే నీ ప్రయాణం రద్దు. బాబు కూర్చో వెనక్కెళ్ళి అంటారు. అవునా? ఎటువంటి పరిస్థితుల్లో శిష్యులున్నారంటే ఆయన చేసింది మర్చిపోయినారంట. నువ్వు నేను అనేకమైన సందర్భాలలో ఆయన చేసింది మరిచిపోయి ఆయనను జ్ఞాపకం చేసుకొనటం లేదు. నీ దీన స్థితిని, నా దీన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకొని పెంట కుప్పల మీద ఉండాల్సిన మనలను యాజకులుగా కూర్చోబెట్టిన ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవటం లేదు. This is not because we are might. This is not because we hold a degree. This is not because we are a representative of government officers. No. నీకేదో అందం ఉంది, నీకేదో చందం ఉంది, లేకపోతే నీకేదో ఉద్యోగం ఉంది, నువ్వు గార్మెంట్ ఉద్యోగుడివి, లేకపోతే నీకు మంచి చదువు ఉంది, నీకు మంచి సంపాదన వస్తుంది. అందుకు కాదు ఆయన చేసింది. ఈనాడు శిష్యులకున్న పరిస్థితి మనకుంది. ఏంటంట ఆయన చేసింది మరిచిపోయి ఉన్నాం మనం. కరోనాలో కాపాడినాడు. కరోనా సెకండ్ వేవ్‌లో కాపాడినాడు. వరదలొస్తే కాపాడుతున్నాడు. మనుషులు కొట్టుకుపోయేంత పరిస్థితి వస్తున్నా కాపాడుతున్నాడు. ఆత్మీయంగా, ఆత్మీయంగా నువ్వు నిలబడి నీ సాక్ష్యం చప్పున నువ్వు నడుచుకోవాలంటే కూడా నీకు పరిస్థితి లేదు. నీకు పరిస్థితి లేదు. మా మధ్యకు ఒక దైవజనుడు ఆయన నార్త్‌లో బీహార్, మధ్యప్రదేశ్ మధ్యలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఆయన అక్కడి నుంచి వచ్చున్నాడు మా మధ్యకు. ఆయన ఇంగ్లీష్‌లో వాక్యం చెప్తుంటే నేను తెలుగులో అనువాదిస్తున్నా. ఆయన అన్న మాటలేంటో తెలుసా? వాళ్ళ వాళ్ళ అక్క కుమారుడు చనిపోతే భూస్థాపితం చేసుకొనడానికి స్థలం ఇవ్వని ఊర్లో వాళ్ళు ఉంటున్నారు. అర్థమవుతుందా పరిస్థితి? ఇది ఎక్కడో కాదు. కొన్ని వందల కిలోమీటర్ల ముందు జరిగిన పరిస్థితి. ఎక్కడో కాదు. ఎందుకో? ఎందుకో? మీ పితృపారంపర్యంలో ఉన్న దేవతలను గాకోకుండా నువ్వేదో ఫారిన్ దేవుణ్ణి తెచ్చుకొని ఆరాధిస్తున్నావు. ఆయన అడుగుపో స్థలం ఇస్తాడేమో అని చెప్పి భూస్థాపితం చేయకుండా నెల రోజులు ఆ బాడీని పెట్టుకొని ఇంట్లో ఉన్నారంట. మనం ఉండగలమా? మనం ఉండగలమా?
ఆలోచన చేయండి. పొద్దున్న చచ్చిపోతే రాత్రి ఎత్తడానికి అరెరే బా ఎప్పుడురా ఎత్తాలి ఈడిని ఎత్తేద్దాం, 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 ఎత్తేద్దాం అని చెప్పి ఎత్తడానికి సిద్ధంగా ఉంటాం మనం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళున్నారు తెలుసా? ఆ పరిస్థితి నీకు నాకు రావడానికి ఎంతో దూరం లేదు. ఆ పరిస్థితి నీకు నాకు కనపడడానికి ఎంతో దూరంలో లేం మనం. నీ విశ్వాసాన్ని నువ్వు కనపరిచినా గూడా నువ్వు ఈ లోకంలో నిలబడలేవు. అటువంటి పరిస్థితిలో ఉన్న మనము అటువంటి పరిస్థితికి రానీయకుండా జాగ్రత్త పరుస్తున్న ప్రభువారిని జ్ఞాపకం చేసుకొనక మనము మర్చిపోతున్నామంట. అయ్యా! అమ్మ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆయన మనకి ఏమి చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఆయన మారుస్తాడు. మన జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మన జీవితాలలో మనల్ని బలంగా వాడుకొని ఆయన బూరగా చేసుకొని వాడుకుంటాడు. అదొక్కటే కాదు సమస్య వాళ్ళకి. ఆయన ఇంకొక సమస్య చెప్పినాడు. ఈ సమస్య చెప్తే నాకైతే అనువాదం చేస్తున్నప్పుడే కళ్ళల్లో నుండి నీళ్లు గారుతున్నాయన్నమాట. ఏంటో తెలుసా? మనమన్నా ఒక రూఫ్ కింద కూర్చొని, అయ్యా! నీవిచ్చిన రక్షణకై వందనాలు అని స్తుతిస్తున్నాము. కానీ, ఆయన ఈ రొట్టెను, రసాన్ని బ్యాగ్‌లో పెట్టుకొని, దాచిపెట్టుకొని, ఇంటింటికి పోయి, పరిశుద్ధుల ఇంటింటికి పోయి, రొట్టె విరిచి వాళ్ళకి రొట్టె ఇచ్చి వస్తున్నాడంట. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. గంభీరంగా, బహిరంగ అయ్యా! నా పాపపు స్థితిని మార్చి, నాకు ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేస్తున్నావని ఆరాధన చేయలేని పరిస్థితి. ఇది నిజం. మీకెవరికైనా సందేహాలుంటే నా దగ్గర వాళ్ళ నంబర్‌లున్నాయి. వాళ్ళతో మాట్లాడిస్తాను. లేదు మనం వెళ్దామంటే తీసుకొనెళ్తాను. ఆయన ఎప్పుడెప్పుడు బయటికి తిరుగుతుంటాడా? వీడేంట్రా ఎప్పుడు సంచేసుకొని తిరుగుతుంటాడని ఆయనను కొట్టడానికి కూడా రెడీగా ఉన్నారంట. ఆ సంచిలో ఏముందో అని. ఆరాధనలు లేవు. ఆరాధన చేసుకోవడానికి మందిరాలు లేవు. స్తుతించడానికి, స్తుతించడానికి నోర్లు బయటికి రావటం లేదు. అంత దయానీయమైన పరిస్థితిలో ఈనాడు కాలం ఉంది. ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు అడిగిన ప్రశ్ననే మనం వేసుకుందాం. అయ్యా! కనులుండి కూడా మీరు చూస్తున్నారా? చెవులుండి కూడా మీరు వింటున్నారా? జ్ఞాపకము చేసుకుంటున్నారా? ఇంకొక మాట ఉంటది ఇక్కడ అదే 8లో 8వ అధ్యాయము 11లో అంత పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక్క సూచక క్రియనైనా చూపమని ఆయనను అడిగిరి. ఆయన తరస్ త తర్కింపసాగిరి. ఆయనను విసిగిస్తున్నారంట. ఎందుకో? అయ్యా! ఒక్క సూచక క్రియ చెయ్యయ్యా అని. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. నేను గంభీరంగా నా గుండె మీద చేసుకొని చెప్తున్నాను. ఆయన ఎన్ని చేసినా కూడా ప్రవ్వా ఇంకొకటి చెయ్యి. ప్రవ్వా ఇది నువ్వు చెయ్యి. నువ్వే చేయగలవు. ఆయన ఎన్ని చేసినా కూడా అవన్నీ వద్దు ప్రభువా. పక్కన పెడదాం. ఇది చెయ్యి. ఇది చేస్తే, ఇది చేస్తే నీ మందిరానికొచ్చి మందిరమంతా కడిగి మందిరం దగ్గరే కూర్చుంటానయ్యా. వి మేక్ బిజినెస్ అరేంజ్‌మెంట్స్ విత్ అవర్ గాడ్. లావాదేవీలు చేసుకుంటాం దేవునితో. అందుకే ఆయన అడుగుతున్నాడు, చెవులుండి కూడా వింటున్నారా? కనులతో చూచి కూడా జ్ఞాపకము తెచ్చుకుంటున్నారా? పరిసయ్యులు ఆయన ముందు 5,000 మందికి భోజనం పెట్టున్నాడు. అది చూస్తున్నారు. 4,000 మందికి భోజనం పెట్టున్నాడు. అది చూస్తున్నారు. కొంతమందిని స్వస్థపరిచినాడు. అది చూస్తున్నారు. అయినప్పటికి కూడా ఒక సూచక క్రియ చేయి నాయనా. నువ్వు గొప్పవాడివి, నువ్వు అద్భుతకరుడు, నువ్వు చేస్తే మేము చూస్తాము, మేము మారిపోతాము అని చెప్పి పరిసయ్యులు కూడా ఆయనను
విసికిస్తున్నారు. ఈ విసికిస్తున్న పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు పాపం మానవుడు గదా! మానవుని రూపం దాల్చినాడు గదా! అవునా? ఆయనకు ఆకలేసిందేమో, ఆయన అడుగుతున్నాడు, "అయ్యా మన దగ్గర రొట్టెలెన్ని ఉన్నాయని" అడుగుతున్నాడు. చూద్దామా ఆ మాట? 14లో వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోనెలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయెను. ఆయన ఆయన చూచుకొనిడి పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, 17లో యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచిస్తున్నారు అని అడుగుతున్నాడు. ఇలా అనుకుందాం. ఇలా మా పిల్లలతో పాటు నేను ఎప్పుడైనా వాళ్ళని బయటికి తీసుకొనెళ్తే, ఒక గంట సేపు ప్రయాణం అనుకుందాం. గంటలో 5 నిమిషాలకే వాళ్ళేమంటారంటే, డాడీ నాకు ఆకలేస్తుంది అంటాడు ఒకడు. డాడీ నాకు సీట్ సరిపోవటం లేదంటాడు ఒకడు. డాడీ మనం అది తెచ్చుకున్నామా అని అడుగుతాడు ఇంకొకడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవుని రూపం దాల్చి పాపము మానవుని స్థితిలో ఉండి వాళ్ళని బహుశా అడిగిండొచ్చేమో, ఏంటి అయ్యా ఒక రొట్టె ముక్క ఉందా తినడానికి? కానీ శిష్యులు ఇక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? సందేహంలో ఉన్నారనమాట. కదా! 12 గంపలు ఎత్తినాము. తర్వాత 7 గంపలు ఎత్తినాము. మొత్తం 19 గంపల రొట్టెలు మన దగ్గర ఉండాలి గదా! ఈ రొట్టెలు తెచ్చుట మరిచితిమి. ఈయన ఒక్క రొట్టె అడుగుతున్నాడు. ఒక్క రొట్టె ఇద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు మరి. లేదా వాళ్ళు ఇలా అనుకుండించేమో, ఈ ఒక్క రొట్టెని తీసుకొని ఎవరికిస్తాడు? ఎవరికిస్తాడు? బొంకిన పేతురుకిస్తాడా? లేక రొమ్మున ఆనుకున్న యోహానికిస్తాడా అని ఆలోచన చేస్తున్నారండి. అవునా? అంతే గదా! నా దగ్గర గూడా ఒక వస్తువు ఉంటే మా పెద్దోడు, మా చిన్నోడు ఆలోచన చేస్తుంటారు. ఇది ఎవడికిస్తాడు డాడీ అని. అవునా? మన పరిస్థితి అదే. కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ వాళ్ళ దగ్గర స్పిరిచ్యువల్ అమ్నేషియా అంటే శిశువుల సమస్యలు రొట్టె కొరకు కాదు గానీ, రొట్టె అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటుంది. దే ఆర్ వర్రీడ్ అబౌట్ ద ప్రొవిజన్, బట్ దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ద ప్రొవైడర్. అంటే మనకున్న సరుకుల దగ్గరికే మనం ఆలోచన చేస్తున్నాం గానీ, మనకు సమృద్ధిని ఇచ్చే ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవటం లేదు. అందుకోసమే కాలిక్యులేషన్ అంతా ఏస్తే, నీ పరిస్థితి, నా పరిస్థితి చూద్దామా 8 అక్కడ 8:17లో ఆయన ఒక మాట అంటాడు. అది ఎరిగి లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు అని అడుగుతాడు ఆయన. ఇంకొక మాట ఉంటది చూద్దాం. కీర్తనలు 139వ కీర్తన 2వ చరణం సెకండ్ లైన్ నుంచి, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఏంటంట? ఎక్కడున్నాడు ఆయన? నీ తలంపు పుట్టక మునుపే ఆయన ఏం చేస్తున్నాడంట? గ్రహిస్తున్నాడంట. నువ్వు ఇది ఆలోచన చేస్తావని చెప్పి ఆయన గ్రహిస్తున్నాడంట. ఎంత గొప్పవాడు కదా! నిజంగా ఎంత గొప్పవాడంటే, దేవునికి నీ ఆలోచనలన్నీ తెలుసు. పొద్దున్నే లేసి కొంతమంది మనము ఆరాధన ఇందాక అంకుల్ ప్రకటన చేసినట్లు ఆరాధన కోసం పరిగెత్తే వాళ్ళు కొంతమంది. కొంతమంది ఈరోజు మటన్ తెచ్చుకుందామా, చికెన్ తెచ్చుకుందామా అని పరిగెత్తే వాళ్ళు కొంతమంది. కొంతమంది ఈరోజు సెలవు దినం గదా! ఎవరిని పిలుచుకుందాం ఇంటికి అని ఆలోచన చేసేవాళ్ళు. మా పరిస్థితి ఎట్లుంటదంటే, పొద్దున్నే 8:30కి మేము లేవాలి. 8:30కి పిల్లలని సండే స్కూల్‌లో వదిలిపెట్టాలి. నేను వేరే సంఘానికెళ్తాము. మేము మొత్తం 3 సంఘాలకి ఇప్పుడు అంటే దగ్గర ఉండి, వాక్య పరిచర్యలో సహాయపడుతూ, సంఘాలకి దగ్గరగా ఉండి దేవుని బోధ అందిస్తున్నాం. 8:30కి అక్కడ ఎళ్లి 10, 10:30 లేకపోతే 11 గంటలకి అక్కడ అయిపోతేనే మళ్ళా ఇంకొక సంఘానికెళ్ళి అక్కడ నడిపింపించి
ప్రభువు చిత్తమైతే వాళ్ళతో పాటు ఉండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉండి, మళ్ళా 3 గంటలకి యవనస్తుల పరిచర్య చేసి, మళ్ళా సాయంత్రం 6 గంటలకి ఇంకొక చోట పరిచర్య చేసి, ఆదివారం వస్తేనే మా షెడ్యూల్ ఏంటి? మాకేం చేయాలో మాకు తెలుసు. సో, ఇంత హడావిడిలో చికెన్ తెచ్చేదెవరు? మటన్ తెచ్చేదెవరు? ఇంట్లో వంట వండేదెవరు? అంతే గదా! బావుంది చర్చ్‌కొచ్చి ఆత్మీయమైన ఆహారం మనం తింటున్నాం బానే ఉంది. శారీరకమైన ఆహారం మనకు కావాలా? వద్దా? కావాలా? కావాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకయ్యా మీరు ఆలోచిస్తున్నారు రొట్టె గురించి? రొట్టె ముక్క ఉందని ఆలోచిస్తున్నారు అంటున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నారు ఒక్క రొట్టె ముక్క ఉందని అడుగుతున్నాడు. నీ భయము, నీ కన్నీరు, నీ కలవరము, నీ నిద్రలేని రాత్రులు, నీ తలంపులన్నీయు నువ్వు ఇంకా తలంచిండవు చూస్తావా? అవి గూడా ఆయనకు తెలుసంట. అంటే రేపటి దినాన నువ్వు ఏం జేయాలనుకుంటున్నావో ఆయనకు ముందే తెలుసు. నువ్వు ఇది చేస్తావని గూడా ఆయనకు తెలుసు. అంతటి గొప్పవాడిని బెట్టుకొని, అంతటి ప్రొవైడర్‌ని పక్కన బెట్టుకొని, అంతటి ప్రొవైడర్‌ని పక్కన సీట్‌లో కూర్చోబెట్టుకొని శిష్యుల పరిస్థితి ఏముంది? ఆలోచిస్తున్నారంట. కలవరపడుతున్నారంట. సందేహంలో ఉన్నారంట. ఎందుకు? ఆయన ఏమంటాడో, యేసయ్య ఏమన్నా వాళ్ళని తిడతాడా? వాళ్ళని కొడతాడా? లేదా యేసయ్య ఏమన్నా కోపం తెచ్చుకొని, "మీ 12 మంది నా దగ్గర పని చేయొద్దండి. ఎళ్ళిపోండి. కొత్తగా రిక్రూట్ చేసుకుంటా" అన్నాడా? అనలేదు. ఆయన తన్ను తాను తగ్గించుకొని, రిక్తునిగా, దీనునిగా మన మధ్య కూర్చుండడానికి, మన మధ్య భోజనం చేయడానికి ఇష్టపడినాడు. అంటే గొప్పవాడు. ఒకవైపేమో అయ్యా! నువ్వు సూచక క్రియ చెయ్యి, చెయ్యి అని విసిగిస్తున్నారు. ఇంకొక వైపేమో సూచన క్రియలు చేసినా కూడా, అద్భుతాలు చేసినా కూడా, ఆయన ఎవరో గ్రహింపు లేకుండా ఉంటున్నారు. ఆనాడు లోకం యొక్క పరిస్థితి అది. మరి ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది? గ్రహిస్తున్నామా? ఆయన మన రిసోర్స్ అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒక్క రొట్టె ముక్కేస్తే ఆయన ఎన్ని గంపలు లేపగలడు? 12 ఫుల్ బాస్కెట్స్ అని ఇంగ్లీష్‌లో రాసుంటది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరితోనో ఉంటే చదవండి ఇంటికెళ్ళి. 12 ఫుల్ బాస్కెట్స్ అని ఉంటది. అంటే ఒక్క రొట్టె ముక్క గాదు. ఒక్కొక్క గంపలో బహుశా 12 ఉండొచ్చు, 13 ఉండొచ్చు, 15 రొట్టె ముక్కలు ఉండొచ్చు. లేదా ఆ గంప నిండుగా ఎన్ని నిండుతాయో అన్ని ఉండొచ్చు. అది ఆలోచన చేయటం లేదు. యేసుక్రీస్తు ప్రభువు నీవు నేను నడిచే లేదా ప్రయాణం చేసే ఆ బోట్‌లో ఉన్నారని జ్ఞాపకం చేసుకోవటం లేదు. హి ఈస్ విత్ యూ. హి ఈస్ విత్ మీ. హి ఈస్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ us, లీడింగ్ us, గివింగ్ us ప్రొవిజన్ దట్ వి అండర్‌స్టాండ్ దట్ హి ఈస్ ఎ ప్రొవైడర్. ఆయన నీతో ఉన్నాడు. ఆయన నాతో ఉన్నాడు. మనందరితో ఉన్నాడు. మన అందరికీ ఆయనే ఆధారణకర్తగా లేకపోతే ఆయనే సమృద్ధిని దయచేసేవాడిగా మనకు సమృద్ధినిస్తున్నాడు. ఏ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినారు. అందుకోసమే ఉదయకాలన ఇట్ ఈస్ నాట్ అబౌట్ బ్రెడ్. ఇట్ ఈస్ అబౌట్ ద ప్రొవైడర్. ఉదయకాలన మనం ఆలోచన చేస్తే రొట్టె ముక్క గురించి కాదు గానీ, రొట్టెను దయచేసే వాడి గురించి. ఆ రొట్టె దయచేసిన వాడు నీకు నాకు విలువైన రక్షణను దయచేస్తాడు. ఆ రొట్టె దయచేసేవాడు నీ పాపపు మలినమును, నా పాపపు మలినమును తీసివేసి నల్లగా ఉన్న మనల్ని తెల్లగా చేసినాడంట. నువ్వు నేను
ఆయన చేసే ఒక మిరాకిల్ కోసమే వెతుకుతున్నాం గానీ, అయ్యా నా జీవితంలో ఈ అద్భుతం చెయ్యి. అయ్యా నేను ఈ ఫేస్ గుండా నడుస్తున్నాను. నువ్వు మాత్రమే అద్భుతం చేయగలవు అని చెప్పి ఆయన మీద ఆధారపడుతున్నావు కానీ ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలవు అని ఆయనను అక్నాలెడ్జ్ చేయటం లేదు. వి ఆర్ నాట్ అక్నాలెడ్జింగ్ దట్ హీ అలోన్ బీ ఏ మిరాకిల్ వర్కర్. నాట్ ఓన్లీ ఏ మిరాకిల్ గివర్ బట్ ఆల్సో ఏ మిరాకిల్ వర్కర్. ఇంకొక మాట చూసి నేను ముందుకు సాగిపోతాను. నాకిచ్చిన సమయం అయిపోతుంది. ఒక మాట చెప్తాను, యథార్థమైన సంఘటన. ఒక ప్రసిద్ధి గాంచిన ఒక గాయని ఉందంట. ఆమె పేరు ఫానీ క్రాస్బీ. ఫానీ క్రాస్బీ అని ఆమె వెస్టర్న్ కంట్రీస్‌లో ఉంటదామె. ఆమె ఇప్పుడు బ్రతికలేదు. కానీ ఆమె 500 కీర్తనలు రాసిందంట. 500 హిమ్న్స్ రాసిందంట. ఆమె పరిస్థితి ఏమంటే చిన్ననాటి నుంచే తల్లిదండ్రి చనిపోయినారు. పుట్టుకతోనే గుడ్డిది. కొంచెం ఎదిగిన తర్వాత సహాయపడే తండ్రిని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఏంటంటే ఆమె పరిస్థితి? ఏంటి? గుడ్డిది. ఆమె గుడ్డిది. కన్నులు లేకుండా, కన్నులు లేకుండా ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయనను చూసిందామె. ఎళ్ళే వీధులలో నడుచుకుంటా వెళ్తుంటే ఆమెకి ఎవరో యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తే, యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకొని, యేసే నిజమైన దేవుడని అంగీకరించి, ఆయన కొరకు ఒక పాట రాసింది. ఏంటో తెలుసా ఆ పాట? దిస్ ఈజ్ మై సాంగ్, దిస్ ఈజ్ మై స్టోరీ, ప్రైజింగ్ మై సేవియర్ ఆల్ ద డే లాంగ్. ఇదే నా పాట, ఇదే నా జీవితము. ఈ జీవితంలో ఉన్నప్పటికి సరే, నేను గుడ్డిదానిగా ఉన్నప్పుడు సరే, నా రక్షణకర్తను లేకపోతే నాకు ఇటువంటి జీవితాన్ని ఇచ్చిన జీవాధిపతికి స్తుతి చెల్లించకుండా ఉండను అని. ఆమె శిశువుల్లాగా ప్రపంచాన్ని చూడగలదా? చూడగలదా శిశువుల్లాగా? కెన్ షీ సీ ద వరల్డ్? ప్రపంచాన్ని చూడగలదా? చూడలేదు. ఎందుకు? కళ్ళు కనిపించవు, గుడ్డిది. లేదా ఎవరన్నా నడిపిస్తే తీసుకొని వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టాలి. అక్కడి నుంచి రావాలనుకుంటే ఎవరో ఒకరు తీసుకొనొచ్చి వేరే దగ్గరకు తీసుకెళ్ళాలి. అటువంటి పరిస్థితిలో గూడా ఆమె అంటున్న మాట, నా జీవనమంతా ఆయనను స్తుతిస్తాను అంటుందంట. ఒకవేళ నువ్వు నేను నిజంగా ఏదన్నా పొరపాటున నీకు అవ్వాలని గాదు గానీ, నాకు అవ్వాలని గాదు గానీ, ఏదన్నా ఒక పరిస్థితిలో మన కళ్ళు కోల్పోతే మనం ఏమంటాం ఫస్టు? ఏమంటాం? అయ్యా! నాకే ఎందుకయ్యా? సంఘానికొచ్చినా, బట్టలేసినా, బల్ల తుడిచినా, ఆరాధనలో ముందున్నా, అయ్యా! ఎవ్వరు రానప్పుడు తాళం తెరచడానికి నేనొచ్చినా, తాళం తెరిచినా, అందరెళ్ళిపోయిన తర్వాత తాళం నేనేసుకున్నా. నీకు నమ్మకంగా నేను జీవించినా గదా ప్రభువా! నాకే ఎందుకిది? ప్రశ్నిస్తామా? ప్రశ్నించమా? ఇంకా కొంతమందైతే, ఎందుకు ప్రభువా? నాకే ఎందుకిది? చర్చ్‌లో పలానోడున్నాడు గదా! వాడికెందుకు రాలే? నా ఇంటెదురుగా పలానోడున్నాడు గదా! వాడికెందుకు రాలే? వాడు నాకంటే మంచిగా ఉన్నాడా? వాడు నాకంటే గొప్పగా నిన్ను ఆరాధిస్తున్నాడా? సో వి ఫాల్ ఇన్ ద కంపారిజన్ వరల్డ్. మనం ఎక్కడుంటామంటే, ఒకరిని ఒకరు కంపారిజన్ జేసుకుంటూ, ఫైట్ జేసుకుంటూనే ఉంటాం. ఈ ఫైటింగ్‌లో నువ్వు నేను గ్రహించలేనిదేంటంటే, ఆయన మన ప్రొవైడర్ అని. మనకు సమస్తాన్ని దయచేయగలడు అని ఆయనను జ్ఞాపకం చేసుకోకుంటున్నాం. నిజంగా కనులు ఉండి కూడా
యేసుక్రీస్తు ప్రభువారిని పక్కన పెట్టుకొని కూడా, యేసుక్రీస్తు ప్రభువారితో నడిచి కూడా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు చూసి కూడా గ్రహింపు లేకుండా ఉన్నారు. కానీ ఫినీ క్రాస్బీ కళ్ళతో యేసుక్రీస్తు ప్రభుని చూడలేదు. కానీ ఎంత గొప్ప విశ్వాసం తెలుసా? ఒకసారి ఇంటర్వ్యూయర్ వచ్చి, అమ్మా నీకు కళ్ళు లేవు కదా, నీకు బాధ లేదా అని అడిగితే, ఐమ్ నాట్ అన్‌హ్యాపీ, నేను బాధపడటం లేదు అని చెప్పిందంట. ఎందుకమ్మా అంటే, ఇదిగో నేను చచ్చిపోతే నేను ఎళ్ళి పరలోకంలో నా కళ్ళు నేను తెరిచి చూస్తే ఎదురుగా నా ప్రభువు ఉంటాడు. ద వెరీ ఫస్ట్ పర్సన్ ఐమ్ గోనా సీ ఈజ్ మై గాడ్. ద గాడ్ హూ గేవ్ మీ రెవల్యూషన్. The God who gave me this song, the God who led me all these days in the blindness to remember that He alone is my provider. ఒకసారి ఆలోచన చేద్దామా? ఉదయకాలన ఇప్పుడు వరకు ఎన్నో సంగతులు మనం విన్నాం. ఎంతో మంది వర్తమానికులు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే వయసులో ఉన్న దైవజనులు, నాకంటే వాక్యాన్ని తేటగా వివరించే వాళ్ళు మీ మధ్యకు ఈ సంగతులు తీసుకొని వచ్చి ఉన్నారు. ఇంకా ఇంకా కన్నులుండి ఆయనను చూడలేకున్నావా? విశ్వాసము ఉండి కూడా ఆయన మీద విశ్వాసించుకుంటున్నావా? ఆయన ఏం చేస్తున్నాడో కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నావా? ఆలోచన చేసావా? అమ్మ, అయ్యా, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఈ ఉదయకాలాన మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మన రక్షణకు ఆధారం. ఇదేదో మనం గొప్పవాళ్ళం అని కాదమ్మా. మనకేదో బాగా జ్ఞానం ఉందిలే అనుకుంటున్నావేమో. కాదు. నథింగ్. దిస్ ఈజ్ ఆల్ హిస్ గ్రేస్. నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీవు నడిచే పడవలో, నేను ప్రయాణమయ్యే పడవలో యేసయ్య తోడుగా ఉండకపోతే ఆ పడవ మునిగిపోతుంది. బైబిల్ని చక్కగా కవరేసి బైబిల్ చేత పట్టుకొని వస్తే సరిపోదంట. బైబిల్ ఎక్కడ ఉండాలంట? నీ హృదయంలో వాక్యం ఉండాలి. నీ హృదయంలో ఆయన వెలుగై ఉన్నాడని నమ్మిక కలిగి ఉండాలి. నీ హృదయంలో ఆయన అద్భుతాలు చేయగలడు అనే నమ్మిక కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే చేయగలడు. ఈ భూలోకంలో దేవుళ్ళు, దేవతలని చెప్పుకున్న వాళ్ళు, లేకపోతే మేము పలాని వాళ్ళమని చెప్పుకున్న వాళ్ళు, పలాని అద్భుతాలు చేయగలమని చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా చేయలేరు. ఎవ్వరు కూడా చేయలేరు. ఎందుకో? అలా చేస్తామని చెప్పిన వాళ్ళే చచ్చిపోయి సమాధులలో ఉన్నారు ఇంకా. కానీ మన ప్రభువు సమాధిని జయించి నిలబడినవాడు. మన ప్రభువు చావుకు లేకపోతే మరణానికి సవాలు విసిరినవాడు. యు అండ్ మీ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ దట్ క్రైస్ట్. నీవు నేను అటువంటి ప్రభువుని ఆరాధించే వాళ్ళం. నీవు నేను అటువంటి శక్తివంతుడైన ప్రభువుని ఆధారము చేసుకొని నడిచే వాళ్ళం. ఈ ఉదయకాలాన నేను మీకు జ్ఞాపకం చేసుకునేది, లేకపోతే మీ యొద్దకు తీసుకొని రావాలనుకున్న సంగతి ఒకటి. మీ విశ్వాసము ఏదైనప్పటికీ కూడా, మీ విశ్వాసం బలంగా ఉందా లేదా అని నేను ప్రశ్నించడం లేదు. కానీ మీ విశ్వాసంలో కన్నులుండి కూడా ఆయనను చూడలేకుంటే ఇది ఒక వేకప్ కాల్. ఈ ఉదయకాలాన ఆయన అడుగుతున్నాడు, అయ్యా, నేను మీ మధ్య చేసిన విషయాలని జ్ఞాపకం చేసుకుంటారా? నా మీద విశ్వసిస్తారా? నన్ను కన్నులుండి చూస్తారా? మోకరిద్దారండి. ప్రార్థన చేసే ముందర మనల్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసాం. ప్రతి ఒక్కరు మోకరించి కళ్ళు మూసుకొని, అయ్యా, ఈ సంవత్సరం 6 మాసాలు ఏ ఆదివారం వరకు నన్ను నడిపించినావంటే అది కేవలం నీ కృప. నీ కృపను నేను చూడలేకున్నానయ్యా. నీ కృపను నేను జ్ఞాపకం చేసుకోలేకున్నానయ్యా. నీ కృపను నేను విశ్వసించలేకున్నానయ్యా అనే పరిస్థితిలో నువ్వు ఉంటే, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఒకసారి ఆలోచన చేస్తావు.
రోమిల్కి రాసిన పత్రికలో భక్తుడు రాస్తూ అంటాడు, మీరింకను పాపములో ఉండగా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినాడని. నిన్ను నన్ను ప్రేమించినాడయ్యా. నిన్ను నన్ను వెదికినాడయ్యా. నిన్ను నన్ను తన ప్రజగా, తన సొత్తైన జనాంగముగా చేసుకున్నాడు. ఎన్నో ఆదివారాలొచ్చినాయమ్మా. ఆదివారం వెంబడి ఆదివారం వస్తుంది. కానీ నీలో ప్రత్యక్షత లేదా? ఆదివారం వెంబడి ఆదివారం వస్తుంది. కానీ నీలో విశ్వాసం లేదా? ఆదివారం వెంబడి ఆదివారం వస్తుంది. కానీ నీలో గ్రహింపు లేదా? ఒకవేళ ఈ గ్రహింపు లేకపోతే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా మమ్మల్ని సరిచేయి అని ఆయనను అడుగుదాం. ప్రభువా మమ్మల్ని మార్చు అని ఆయనకి అప్పచెప్తాం. ఆయన మారుస్తాడు, సరిచేస్తాడు, మీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఉదయకాలాన ఒక్క నిమిషం తీసుకొని మీకున్న పరిస్థితిని ఆయన దగ్గర పెట్టి, అయ్యా నెలలో ఈఎంఐ వస్తే నేను భయపడుతున్నానయ్యా. ఇదిగో పిల్లలకు ఫీజు కట్టాలంటే నేను భయపడుతున్నానయ్యా.